లేకపోతే ఆధ్యాత్మిక పరమైనటువంటి సామాజికమైన అనిశ్చితి కూడా రాబోతోంది. నాయకులు ఎక్కడ చూసినా అవినీతి పరులుగా తయారైపోయారు. ఈరోజు మన సంఘ నాయకుల్ని మనం చూస్తే మనకి ఎంత అవినీతి కనపడుతుందో, మనం నిమ్మకు నీరెత్తినట్టుగా మాకేం తెలియదు, ఇవేం మేము చూడట్లేదని మీరు వెళ్ళి భజన చేసి వచ్చేస్తూ ఉంటారు కదా సంఘాలకి. సో అలాగే ఉందన్నమాట ఆనాడు పరిస్థితి కూడా. ఏం అంతా బాగానే ఉంది అన్నట్టుగా జీవించేస్తున్నారు ప్రజలు. కానీ దేవుని మనసు నొప్పిస్తూనే ఉన్నారు. ఆయన గుండె చప్పుడు చాలా వేరుగా ఉంది. కుటుంబాలు సరిగా లేవు. భార్యాభర్తల మధ్యలో కలహాలు, భర్తలు భార్యల్ని మోసం చేయడం, భార్యలు భర్తల్ని మోసం చేయడం, కుటుంబాల్లో అనిశ్చితి, పరిత్యాగ పత్రాలు రాసిచ్చేయడం, రకరకాలైనటువంటి